తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్, అరుణ, తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అందులో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఏదైతే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, అంతేకాకుండా రైతు రుణమాఫీతో పాటు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతేనో వాటన్నిటిపైన కూడా ఖచ్చితంగా సభలో పోరాడాలని కూడా కేసీఆర్ అయితే సూచిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇక అంతేకాకుండా నిరుద్యోగుల అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి వాటి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాలి, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని కూడా కేసీఆర్ ఇప్పటికే ఆ పార్టీ నేతలకు కూడా సూచించినటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైతు రుణమాఫీ అంశంలో కూడా పూర్తిగా ₹1,00,000 రుణమాఫీ కూడా అందులో దాదాపు కేవలం 10 లక్షల మంది ఉంటే చాలా వరకు కూడా కొంతమందికి రైతు రుణమాఫీ అందలేదు. అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. చాలామంది కూడా కార్యాలయాల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దానిపైన గట్టిగా పోరాడాలి. 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో దానిపైన ప్రధానంగా అధికార పక్షాన్ని కూడా నిలదీయాలంటూ కూడా కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకైతే సూచిస్తూ ఉన్నారు. ఇక నిరుద్యోగుల అంశానికి సంబంధించినటువంటి అంశంలో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. చాలామంది ఈ మధ్యకాలంలో నిరసనలు వ్యక్తం చేశారు. చాలామందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కేసులు కూడా పెట్టడం జరిగింది. వారిపైన కూడా ఉన్నటువంటి కేసులు ఎత్తివేయాలి, ఖచ్చితంగా వారికి పక్షాన నిలబడాలి, వారి సమస్యలను కూడా సభలో ప్రశ్నించాలంటూ కూడా కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకైతే సూచించారు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఏవి కూడా ఇప్పటికే అమలు కాలేదు. ఈ అంశాలన్నీ పక్కన పెడితే పార్టీ ఫిరాయింపుల అంశం పైన కూడా ప్రధానంగా ఇప్పటికే స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఇక అంతేకాకుండా హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది, సుప్రీంకోర్టు కూడా వెళ్లాలనుకుంటుంది. కాబట్టి మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, వారిపైన అనర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్ను కోరేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దానిపైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే మాజీ సీఎం కేసీఆర్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ సమావేశం అనంతరం ఒకరు మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఏదైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేదంటే వీరిద్దరి తరఫున ఎవరో ఒకరు కూడా మీడియా సమావేశం కూడా పాల్గొనేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కొన్ని కీలక ప్రకటనలు కూడా కేసీఆర్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కొత్త ఇంకా సమావేశం అయితే కొనసాగుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.